కుమారస్వామి గారు బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టింది బెంగళూరులో ఉన్న అక్కడున్న ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. ఏది కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెడుతురు. ఈ ప్రెస్ మీట్ను ప్రముఖంగా పత్రికలలో చూడాలని ఫోర్త్ ఎస్టేట్ అని ఇక్కడ మీడియా మిత్రులకు ఒక గ్రూప్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు పిఆర్ఓలు ఈ గ్రూప్లో పెట్టి కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ లైవ్లు ఇవ్వాలి, మీరందరూ ప్రసారం చేయాలని. పిఆర్ఓలు చేస్తే పర్వాలేదు, హరీష్ రావు గారే స్వయంగా ప్రతి ఛానల్కు ఫోన్ చేసి కుమారస్వామి గారి ప్రెస్ మీట్ని మీరు లైవ్లో చూపించాలి అని చెప్పి ఇగో వాళ్ళు సర్క్యులేట్ చేసిన వాట్సాప్ సందేశం ఫోర్త్ ఎస్టేట్లో తెలంగాణలో ఉండే ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా మిత్రులకు అందుంది. ఇందులో టీఆర్ఎస్ నాయకులు పోస్టింగ్ చేసింది, పలానా సమయంలో కుమారస్వామి గారు పత్రికా సమావేశం పెడుతురు, మీరు అర్జెంటుగా లైవ్లో కవర్ చేయాలనే దాని మీద. కుమారస్వామి గారు పెట్టబోయే ప్రెస్ మీట్ ఏంది, ప్రెస్ మీట్లో మాట్లాడబోయే ప్రస్తావించబోయే అంశాలు ఏంటివి, వాటిని తెలంగాణ టీవీ ఛానల్స్ ఎందుకు ప్రముఖంగా ప్రసారం చేయాలి, వీటన్నిటిని ఎందుకు హరీష్ రావు గారు అన్ని ప్రెస్లకు టీవీలకు పేపర్లకు ఫోన్లు చేసి మీరు అర్జెంటుగా వీటిని లైవ్లో ప్రసారం చేయాలని చెప్పి వారు అడిగితే కుమారస్వామి గారు లైన్లోకి వచ్చి మాట్లాడింది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇచ్చింది, అమలు చేయడం లేదు,